హలో గాయస్, వెల్కమ్ టు సింగ్ స్టోరీస్. ఈరోజు మనం నెహ్రూ జియాలజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో మేము జూకి అయితే వచ్చేసాము. సో టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్, చైల్డ్కి 50 రూపీస్. సో దాంతోపాటు ఇంకా మనకి చాలా రైడ్స్ ఉన్నాయి, ఇంకా ఎంట్రీస్ ఉన్నాయి, అవన్నీ సపరేట్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ లేట్ చేయకుండా మనం టాయ్ ట్రైన్కి అయితే వెళ్ళిపోదాము. సో మ్యాప్లో చూసుకున్నట్టు ఈ బ్రౌన్ కలర్ ట్రాక్ అంతా ఉంది కదా, మనకి ట్రైన్ ఆ ట్రాక్ అంతా ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తుంది అన్నమాట. సో మన టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ హైదరాబాద్ జూ పార్క్ వచ్చి 380 ఏకర్స్లో ఉంది. మనం టాయ్ ట్రైన్లో ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం. ఇది మన డ్రైవర్ బాబాయ్ సీట్ కవర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. అండ్ అలానే రైడ్ కూడా చాలా బాగుంది. పిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. టాయ్ ట్రైన్ రైడ్ వచ్చేసి 20 మినిట్స్ అయితే ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. మిస్ చేసుకోకండి, వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ పాండ్ పేరు వచ్చేసి సింగ్ ఓజీ పాండ్ అంటారు. ఇది మనకి మిర్ ఆలం ట్యాంక్తో మెర్జ్ అయి ఉంది. అది చాలా పెద్దది. చూడండి, ఇక్కడ ముసళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి బోర్డు ఉంది. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు మెయిన్లీ మనం ఈ ట్రైన్ రైడ్లో రోడ్ సైడ్లో ఉన్న యానిమల్స్ని అయితే మనం కవర్ చేయొచ్చు. ఈ జూలో మనకి ట్రైన్ రైడ్తో పాటు సైక్లింగ్, ఇంకా బీఓబీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంకా సఫారీ రైడ్స్ ఉన్నాయి. వీలైతే అవి కూడా ట్రై చేయండి గైస్. నేనైతే ట్రైన్ రైడ్ ఇంకా సఫారీ రైడ్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ 2 రైడ్స్ నాకు వర్త్ అనిపించాయి అండ్ చాలా బాగున్నాయి. ఈ జూలోకి ఎంటర్ అవగానే గైస్ మనకి ఫస్ట్ కనిపించే యానిమల్ వచ్చేసి ఈ టార్టాయిస్ గైస్. ఈ టార్టాయిస్కి ఒక చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఈ జూ స్టార్ట్ అయినప్పటి నుంచి 2 టార్టాయిస్ అయితే ఉండేవి ఫ్రెండ్స్. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఒక టార్టాయిస్ అయితే చనిపోయింది. దాని పేరే చాణిక్య. దీని పేరే మీర్ క్యాట్ ఫ్రెండ్స్. మీర్ క్యాట్ అంటే ఎవరికి తెలియదు. దీని పేరు టిమాన్. టిమాన్ అంటే అందరికీ తెలుసు. మెయిన్లీ 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలుసు. టిమాన్ అండ్ పుంబా అంటారు కదా, అది ఇదే టిమాన్. ఎంత మధురమైన గానం. ఉత్సాహం పొంగిలే. సో గైస్, ఇక్కడ వైట్ టైగర్ని చూస్తున్నారు కదా, దీన్నే మన రామ్ చరణ్ గారు వాళ్ళ డాటర్ క్లింకారా పేరు మీద అడాప్ట్ చేసుకున్నారు.
దీన్ని ఆఫ్రికన్ బ్యాబూన్ అంటారు గైస్. ఇది కొంచెం మన మనుషుల్ని పోలి ఉంటుంది అండ్ దీని బైట్ ఫోర్స్ వచ్చి చాలా హెవీగా ఉంటుంది. ఇదే మన రాయల్ బెంగాల్ టైగర్ గాయస్. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 200 నుంచి 280 కేజీల వరకు ఉంటుందంట. దాని బాడీ చూసారా గాయస్ ఎంత మస్కులర్గా ఉందో. ఇది లెపర్డ్ గాయస్. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 12 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 40 నుంచి 70 కేజీలు అయితే పెరుగుతుందంట. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి దీని లాంగ్ టైల్. మెయిన్లీ
లెపర్డ్కి ఇంకా చీతాకి డిఫరెన్స్ ఏంటంటే లెపర్డ్కి ఉండేది లాంగ్ టైల్. దీన్ని వుల్ఫ్ అంటారు ఫ్రెండ్స్. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది. ఇదే మన అడవికి రాజు సింహం. ఇది మన సింహం గాయస్. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 12 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 150 నుంచి 250 కేజీలు ఉంటుంది. ఇది ఫీమేల్ లయన్. ఫీమేల్ లయన్కి హెడ్ ఇంకా నెక్ మీద హెయిర్ ఉండదు. ఇది మేల్ లయన్. మేల్ లయన్కి వచ్చేసి హెడ్ మీద అండ్ నెక్ మీద హెయిర్ ఉంటుంది. సో అది డిఫరెన్స్ మనకి. ఇది హిప్పోపోటమస్ గాయస్, అంటే నీటి ఏనుగు అంటారు కదా, అదే ఇది. దీని ఏజ్ వచ్చేసి మేల్ది 7 to 8 years వరకే ఉంటుందంట. అండ్ మేల్ వెయిట్ వచ్చేసి 1500 నుంచి 1800 కేజీలు ఉంటుంది. అండ్ ఫీమేల్ది వచ్చేసి 1300 నుంచి 1500 కేజీలు ఉంటుందంట. అండ్ ఇవి వచ్చేసి నీటిలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఇక్కడ మనకి కనిపిస్తున్నది రైనో అంటారు, అంటే ఖడ్గమృగం. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 35 నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 3500 కేజీలు ఉంటుంది. అండ్ ఇది ప్యూర్ వెజిటేరియన్ గైస్. ప్రజెంట్ మన ఇండియాలో 3000 నుంచి 3700 రైనోస్ మాత్రమే మిగిలిన్నాయి. ఇది మన రైనోగాడి బాత్రూమ్ గాయస్, పాటీ. ఒక్క పూటకి ఎంత వెళ్ళాడంటే రోజు మొత్తానికి ఎంత వెళ్తాడో ఏంటో. సో ఇప్పుడు మేము క్రోకోడైల్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ క్రోకోడైల్ని చూసారా ఎంత పెద్దగా ఉందో? అలానే మీకు ఈ వీడియో చూసుకుంటే చాలా పెద్ద క్రోకోడైల్స్ అయితే కనబడతాయి.
అండ్ ఈ ప్లేస్లో చాలా క్రొకడైల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ క్రొకడైల్స్ 1 2 3. సో నెక్స్ట్ ఇప్పుడు మనం యానిమల్ హౌస్కి అయితే వెళ్ళిపోదాము. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్ పడింది. సో పదండి లోపల ఏమేమి యానిమల్స్ అయితే ఉంటాయో చూసేద్దాం. సో లోపల మీరు చూసుకుంటే చాలా చీకటిగా అయితే ఉంది. ఈ యానిమల్ హౌస్లో ఉండే యానిమల్స్ చీకట్లోనే బ్రతుకుతాయంట. అండ్ ఇక్కడ ఏమేమి యానిమల్స్ అయితే ఉన్నాయంటే గుడ్లగూబలు, గబ్బిలాలు, ముళ్ళ పందులు, అడవి పిల్లులు, రకరకాల యానిమల్స్ అయితే ఉన్నవి. ఇవి చీకటిలోనే బ్రతుకుతాయి. సో నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను, కానీ ఈ చీకటి వల్ల వీడియో అయితే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. మీరైతే జూకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ మేము రెప్టైల్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇందులో వెనోమస్ ఇంకా నాన్ వెనోమస్ పాములు అయితే ఉన్నాయి, అంటే విషపూరితమైన ఇంకా విషం లేని పాములు అయితే ఉన్నాయంట. సో అవి కూడా ఒకసారి చూసేద్దాం.
సో ఇప్పుడు మేము బేర్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి 3 రకాల ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి. అవేంటంటే మాలయన్ సన్ బేర్, స్లాత్ బేర్, ఇంకా హిమాలయన్ బ్లాక్ బేర్. ఇప్పుడు మేము ఏనుగులు ఉండే ప్రదేశానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసుకుంటే 3 అక్క చెల్లెలు అయితే ఉన్నాయి. వనజ, ఆశ, ఇంకా సీత. ఒకటే మేల్ అయితే ఉందంట, అది మాత్రం మనకు కనిపించలేదు. దాని పేరు వచ్చి విజయ్. సో నెక్స్ట్ ఇప్పుడు మేము సఫారీకి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళు మనకి ముందే ఇన్ఫామ్ చేశారు ఏంటంటే యానిమల్స్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అది మా బాధ్యత కాదు అని. సో లోపల వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఏంటంటే మనం బోన్లో ఉంటాము, యానిమల్స్ ఫ్రీగా తిరుగుతుంటాయి. సో ఆ వైల్డ్ యానిమల్స్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఇదే మన సఫారీ ఎంట్రన్స్ గాయ్స్. ఈ గేట్ చూడగానే నాకు కేజీఎఫ్ అయితే గుర్తొచ్చింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ గేట్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడ మనకి ఫస్ట్ గేట్ క్లోజ్ చేసిన తర్వాతే సెకండ్ గేట్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే యానిమల్ సేఫ్టీ కోసం, ఇంకా మన సేఫ్టీ కోసం. ఈ సఫారీలో మనకి ఫస్ట్ కనిపించే యానిమల్ వచ్చేసి లయన్, అడవికి రాజు. ఈవినింగ్ టైం అవడం వల్ల అవి గేట్ దగ్గరే తిరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అని చెప్పేసి.
ఇప్పుడు మేము సెకండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఉండే యానిమల్స్ వచ్చి వైట్ టైగర్. ఇక్కడ మనకి 2 వైట్ టైగర్స్ అయితే కనిపించాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మేము థర్డ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ థర్డ్ గేట్ దగ్గర ఏమేమి యానిమల్స్ ఉంటాయంటే మనకి జింకలు ఇంకా ఎలుగుబంట్లు అయితే ఉంటాయంట. సో అవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మేము లాస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూద్దాం దీని లోపల మనకి ఏం యానిమల్స్ కనబడతాయో. ఈ ఎలుగుబంటిని చూసారా ఎలా డ్యాన్స్ చేస్తుందో ఇక్కడ. సో మీరు ఈ వీడియోలో చూసుకుంటే మనకి లాస్ట్ గేట్లో అడవి దున్నలు అయితే ఉన్నాయి. మన బాహుబలిలో రానా ఫైట్ చేస్తాడు కదా, అవే ఇవి. ఆ దున్నలే ఇవి. దాని బాడీ చూసారా ఎంత గట్టిగా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో ఇక్కడతో మన సఫారీ రైడ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే పడింది. ఏసీ అయితే 150 రూపీస్, నాన్ ఏసీ అయితే 100 రూపీస్. సో మన లక్ బాగుండి మనకు అన్ని యానిమల్స్ అయితే కనిపించాయి. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంది.